హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయం. ఈరోజు సింపుల్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. సగ్గుబియ్యం పునుగులు చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా బాగుంటాయి. సగ్గుబియ్యంతో అస్సలు నూనె అబ్జర్వ్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలనేది, వీటితో పాటు సింపుల్గా చాలా క్విక్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టమాటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. పెద్ద సైజులో ఉండే సగ్గుబియ్యం తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని 1-2 సార్లు కడిగిన తర్వాత నీళ్ళు వేసుకొని ఇందులో ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు పెరుగు అయితే సరిపోతుందండి. పెరుగు కొంచెం పులిసిన పెరుగు అయితే బాగుంటుంది. ఇప్పుడు బాగా కలుపుకొని పెరుగు గడ్డల కింద ఉంటే గనక కొంచెం నీళ్ళు వేసుకొని బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలన్నమాట. ఈ పెరుగులో ఈ సగ్గుబియ్యం బాగా నానాలన్నమాట. ఇలా 4 గంటలు నానిన తర్వాత సగ్గుబియ్యం ఇలా సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. మీరు చేత్తో నలిపితే కనుక ఈజీగా నలుగుతుందన్నమాట. ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి, బియ్యం పిండి వేయడం వల్ల పునుగులు నూనె పీల్చకుండా వస్తాయి, అలానే క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. గట్టిగా ఉంటే కనుక కొద్దిగంటే కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోండి. మరీ గట్టిగానే ఉండకూడదు, లేదా పల్చగా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండేలా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. అలానే కారం సరిపోదు అనుకుంటే కనుక లైట్గా కారం కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండితో మనం ఇంకా ఈ సైజులో చిన్న చిన్న పునుగులు వేసేసుకోవచ్చు. ఇప్పుడు వేడి వేడి నూనెలో చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి. చిన్న సైజులో వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పునుగులు ఫ్రై చేసుకోవాలండి. సిమ్ లోనే ఫ్రై చేసుకోవడం వల్ల లోపల వరకు ఏగి పైకి మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు కూడా చక్కటి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పునుగుల్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలానే మిగిలిన పిండితో పునుగుల కింద వేసుకొని పక్కకు తీసేసుకోండి. మనకి పునుగులు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు దీనికి కాంబినేషన్ గా టమాటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, ఒక 5 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 3 ఉల్లిపాయలు, ఒక 4 టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత మరోసారి అంతా కలిసిలాగా కలుపుకొని ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని టమాటాలు ఉడుకుతున్నప్పుడు లైట్ గా సాల్ట్ వేసుకుంటే తొందరగా మెత్తగా అవుతాయి. టమాటాలో ఉన్న నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత మనకి ఇలా దగ్గరగా ఉడుకుతాయి. మనకి టమాటాలో ఉన్న నీరుతోటే ఇవి లైట్ గా మెత్తబడతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు వాటర్ ఏమి వేయకుండా మిక్సీ పట్టించుకోవాలి. ఇలా ఒక రౌండ్ తిప్పుకున్న తర్వాత ఇప్పుడు లైట్ గా ఇందులో కొంచెం నీళ్ళు వేసుకొని ఇప్పుడు వీలైనంత మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని తాలింపు సరుకులు వేసుకొని తాలింపు పెట్టుకుంటే చాలు. ఎంతో టేస్టీగా ఉండే టమాటా చట్నీ రెడీ. ఇడ్లీ, దోశ, వడ ఎలాంటి టిఫిన్స్ లోకైనా సరే సూపర్ గా ఉంటుంది. అంతేనండి, సింపుల్ గా టమాటా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. సో సింపుల్ గా ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏదైనా చేయాలి, తినాలి అనుకుంటే గనక ఇలా సగ్గుబియ్యంతో పునుగులు ట్రై చేయండి. విత్ చట్నీ కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మరి ఈసారి స్నాక్ మీరు ఇలా సగ్గుబియ్యంతో పునుగులు చేసి పెట్టండి. మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా హనీయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.